కళ్యాణ్, నాకిప్పుడెంతో రిలీఫ్గా ఉందిరా. మీ మావయ్య ముందుగా కోపంతో చిందులు దొక్కితేనే ఆ తర్వాత చల్లబడ్డాడు. పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడు. అమ్మయ్యా, వెళ్లే ముందు ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు నాకంత సంతోషంగా ఉంది. కాని సింధూరు గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. నువ్వే కావాలని పంతం పట్టిన పిల్ల, స్వప్నం మీద కోపంతో మండిపడ్డ పిల్ల, ఇప్పుడు మీ మామయ్యకి అత్తయ్యకి నచ్చజెప్పేంతగా సింధు మారిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాన్రా. అసలు మన సింధునేనా అనిపిస్తోంది ఇంత తొందరగా మనసు మార్చుకోవడం. స్వప్నకు నీకు పెళ్లి జరగాలన్నట్లు తనే మాట్లాడటం, ఇదంతా చూస్తే నీకేమనిపిస్తోంది? సింధు నీకోసం త్యాగం చేస్తున్నట్లు అనిపించట్లేదు? లేదు, సింధు మారిపోయిందంటే, త్యాగం చేసేంత గొప్పదైపోయిందంటే నువ్వు నమ్ముతావేమో గాని నేను మాత్రం ఎన్నటికీ నమ్మను. కళ్యాణ్, అవునమ్మా, నాకెందుకో సింధు నటిస్తోంది అనిపిస్తుంది. చచ, అవేం మాటలరా? నీ కళ్ళారా నువ్వే చూశాక కూడా. ఎంతైనా అది నీ మామయ్య కూతుర్రా. ఆపేక్షలు అభిమానాలు లేకుండా ఎక్కడికి పోతాయిరా? ఆపేక్షలు అభిమానాలు అందుకేనమ్మా ఆ రోజు స్వప్నకు అంత అన్యాయం చేయాలని చూసింది. కళ్యాణ్, మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. పరిస్థితులను బట్టి తప్పకుండా మారుతారు. మొదట్లో తన ఆశ నిరాశ అయినందుకు సింధు గొడవ చేసింది నిజమే. కానీ ఇప్పుడు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కాబట్టి, ఇక స్వప్న నీ భార్య అని అర్థమైపోయింది కాబట్టి తప్పకుండా తన మనసును మార్చుకోనుంటుంది. అందుకే మనం వెళ్ళగానే మీ మామయ్య కోపంతో గయ్యమని అంతెత్తి ఎగిరినా సింధునే ఓపిగ్గా వాళ్లకు నచ్చజెప్పింది. అవునా? అవునో కాదో, నువ్వు రమ్మన్నావని వచ్చాను. పెళ్లికి వాళ్ళని పిలవమన్నా పిలిచాను. ఇక వాళ్ళు వస్తారో రారో కూడా నాకు అనవసరం. కళ్యాణ్, ఏం మాటలు రావి? నీకున్నది ఒక్కగానొక్క మావయ్య. తను నీ పెళ్లికి రాకుండా ఎందుకుంటాడు? ఒకవేళ మీ అత్తయ్య మావయ్య రానన్నా సింధునే వాళ్ళని వెంట పెట్టుకుని తప్పకుండా తీసుకొస్తుంది. అమ్మా, నీకు మనుషుల మీద చాలా నమ్మకం ఎక్కువ. మనుషుల మీద కాదురా, బంధుత్వాల మీద, రక్త సంబంధం మీద. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏనాటికైనా అయినవాళ్లేరా. సింధు, ఏంటి నువ్వు చేసిన పని? నమ్మక ద్రోహం చేసిన వాడి పెళ్లికి మనం వెళ్ళాలా? వెళ్ళాలా కాదు, వెళ్ళి తీరాలి. వాళ్ళు కేవలం మేనత్త మేనల్లుడు కాదు, నా కాబోయే అత్తగారు భర్తగారు. తొందరపడి మీరు వాళ్ళని అవమానిస్తే రేపు ప్లాన్ ప్రకారం పెళ్లి పందిట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయొద్దు. అందుకే ఇలాంటి కటింగ్ ఇచ్చాను. అంటే ఇప్పటిదాకా నువ్వు వాళ్ళతో నటించాను. సింధు, ఎస్ డాడ్, నా ఫ్రెండ్ సౌందర్య స్కెచ్ వేసింది. ఈ సింధు సీన్ బై సీన్ నటించి చూపిస్తుంది. కళ్యాణ్ వెడ్స్ స్వప్న కాదు, సింధు వెడ్స్ కళ్యాణ్. ఈ సింధు మెడలోనే బాబా తాలిని కడతాడు, తలంబ్రాలు పోస్తాడు. బాబా నావాడు. జరగబోయేది మా పెళ్లి. మరి ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను.
లలి ఏంటమ్మా ఒకదాన్ని నడుచుకుంటూ వస్తున్నావు? మరి ఆటోలో వెళ్ళడానికి డబ్బులు లేవు కదా, అందుకు. సరే పద, ఈరోజు నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, సరేనా? వద్దు, నాకు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే అలవాటు. ఏం పర్వాలేదు లల్లి, రా, నేను నీ స్కూల్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను కదా, ఓకేనా? మ్, గుడ్ గర్ల్. నీ బ్యాగ్ ఏది? కమాన్, ఈరోజు నీ బ్యాగ్ నేను మోస్తానన్నమాట. వెళ్దామా? మ్. వెళ్దామా? మ్. లల్లి, రోజు నువ్వు స్కూల్కి ఇలాగే నడుచుకుంటూ వెళ్తావా? మ్. ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. లల్లి, ఇంక మీకు ఎక్కువ రోజులు కష్టాలుండవు. మీ డాడీ మళ్ళీ ఫ్యాక్టరీ ప్రారంభించాడు కదా, బోలెడు డబ్బు సంపాదించి నీకు కొత్త బట్టలు, బొమ్మలు, వీడియో గేమ్స్ అన్నీ కొనిపెడతాడు, సరేనా? మ్. అప్పుడు ఎంచక్క నాన్న, నాయనమ్మ, తాతయ్య అందరూ కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు, సరేనా? అమ్మలేని ఇంట్లో ఎవరు హ్యాపీగా ఉంటారు? పైకి నవ్వుతూ ఉన్నా లోపలంతా కన్నీళ్ళే కదా. ఏంట్లల్లి ఏడుస్తున్నావా? ఏడుపు వస్తుంది. అమ్మని ఎవరు గుర్తు చేసినా నాకు ఏడుపు వస్తుంది. చిచి, ఊరుకోమ్మా, మీ అమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది, మళ్ళీ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. నిజంగానా మామయ్య? నిజంగానే, ప్రామిస్. ప్రామిస్. ముందు కళ్ళు తుడుచుకో. గుడ్ గర్ల్. లల్లి, మీ అమ్మ నిన్ను ఎప్పుడు బంగారు తల్లిలాగా చూడాలనుకుంటుంది. మామయ్య, అదుగో మళ్ళీ ఏడుస్తున్నావు, కళ్ళు తుడుచుకో. ఈ పాటికి ఆల్రెడీ మీ స్కూల్ బెల్లు కొట్టేసి ఉంటారు, మీ ఫ్రెండ్స్ అంతా వచ్చేసి ఉంటారు, మరి మనం లేట్ అయిపోతాం కదా, మరి వెళ్దామా? ఓకే, 1 2 3 గో. చూడండి, మా హాస్పిటల్కి కావాల్సిన మందులన్నీ మీరే సప్లై చేస్తారని 4 సార్లు తిరిగితే ఫోన్లే కదా అని డాక్టర్ గారు మీకు ఆర్డర్ ఇచ్చారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం మందుల్ని రెగ్యులర్గా పంపించకుండా ఇలా ఆలస్యం చేస్తే గడువు పూర్తి కాకముందే చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని డాక్టర్ గారు తన మాటగా మీతో చెప్పమన్నారు. పొరపాటు అయిందమ్మా, ఇక మీదట మందులన్నీ రెగ్యులర్గా పంపిస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మేం రావడం జరగదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన లెటర్ పోస్ట్ లో వస్తుంది. అమ్మా అంత మాట అనకండి. ఇదిగోండి, మీరు రాసి ఇచ్చిన మెడిసిన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సాయంత్రం వచ్చి డబ్బు తీసుకెళ్ళాలి. అలాగేనమ్మా, తీసుకోండి. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు పద. అర్చన, అర్చన, నేను అర్చన. అర్చన, 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 ఆగర్చన.
అర్చన ఆగర్చన. ఎంత నిశ్చితార్థం జరిగిపోతే మాత్రం అంత చనువు తీసుకుంటే ఏ ఆడపిల్లైనా నాలాగే చేస్తుంది. అయినా ఇన్నాళ్ళు ఎంతో నిగ్రహంగా ఉన్న మీరు ఏకాంతంలో అలా తొందరపడతారని అనుకోలేదు. బావా బావా అర్చన కనిపించింది. ఇంతకు ముందే అర్చన కారులో వెళ్ళటం చూశాను బావా. ఏమిటి బాబు నువ్వనేది? అర్చన నీకు కనిపించిందా? అవునత్తయ్య, అర్చన నాకు కనిపించింది. నా కళ్ళారు నేనే చూశాను. పిలుస్తా ఉంటే వెళ్ళిపోయింది. ఆ కంగారులో నేను పరిగెడుతూ ఉంటే ఆటో వచ్చి గుద్దింది. అదే ఈ దెబ్బ మిస్ అయిపోయింది. లేకపోతేనా ఈ పాటికి మీ ముందు నిలబెట్టేవాడిని. బాబు ఎంత చల్లని మాట చెప్పావు. కారులో కనిపించింది అంటే మన అర్చన ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. అవునత్తయ్య, ఈ ఊళ్ళోనే ఉంది. గోవిందం, నువ్వు గాని పొరపాటు పడ్డావేమో. ఏంటి బావు నువ్వు అనేది? ఈ గోవిందం అమాయకుడు వెరుబావులోడు కావచ్చు, కానీ గుడ్డివాడు మాత్రం కాదు బావా. నేను అర్చని చూశాను బావా, తన ఈ ఊళ్ళోనే ఉంది. అవునరా పెద్దాడా, ఆ రోజు అర్చన్ని రాధగుళ్ళో చూశానని చెప్పింది. ఇప్పుడు గోవిందం చూశానని చెప్తున్నాడు. అంటే అర్చన ఈ ఊళ్ళోనే ఉందన్నమాటేగా? లేదమ్మా, ఆ రోజు చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. వీళ్ళు ఎవరినో చూసి అర్చనని భ్రమపడి ఉంటారు. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? వెంబట్టానికి నాకేమైనా మెంటలా? నేను అర్చని చూశాను బావా. కాదు 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 పెద్దాడా, అల్లుడు గారు అంత నమ్మకంగా చెప్తుంటే కాదంటావేమిట్రా? కాదమ్మా, కానే కాదు. అవును బావా, తన అర్చనే, తన ఈ ఊళ్ళోనే ఉంది. ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? చెప్పండి. నిజంగానే అర్చన ఈ ఊళ్ళోనే ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. అంటే వీళ్ళు చూసింది అర్చనని కాదు, ఇంకెవర్నో. కాదు బావా, అరే నేను అర్చన చూశాను నిజంగా. నిజం. అర్చన నన్ను ద్వేషిస్తోంది అనేది నిజం. ఆ ద్వేషంతోనే ఇల్లొదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది అనేది నిజం. పెద్దాడా, అవునమ్మా, నువ్వే ఆలోచించు. నిజంగానే అర్చన ఈ ఊళ్ళోనే ఉంటే మన కోసం కాకపోయినా కనీసం లల్లి కోసమైనా ఒక్కసారైనా రాకుండా ఉంటుందా? లేదమ్మా, అర్చన లేదు, ఈ ఊళ్ళో లేదు, వెళ్ళిపోయింది. మన కంటికి కనిపించినంత దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అత్తయ్య, నిజం అత్తయ్య, నా కళ్ళారు నేను అర్చన చూశాను. పోన్లే బాబు, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాం?
ఏమైందండి? ఏమైందంటే మాట్లాడవేరా? తలక కట్టేంటండి? అడిగేది నిన్నేరా, చెప్పు. పడ్డాను. ఆ? ఏంటి పడ్డావా? పరిగెత్తే కంగారులో ఓ ఆటోను గుద్దుకొని పడ్డాను. మీరు బైక్ మీద కదా వెళ్ళారు, ఇప్పుడు కూడా బైక్ మీదే కదా వచ్చారు, మరి పరిగెత్తడం దేనికి? అర్చన్ని ఆపటానికి. ఏంటండి మీరనేది? అంటే మీకు వదిన కనిపించిందా? అవును కలుపు, కారులో వెళ్తూ అర్చన కనిపించింది. కార్లో వెళ్తున్నా? ఎక్కడ్రా? మెడికల్ షాప్ దగ్గర కనిపించిందమ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అర్చన అర్చన అని పిలుస్తూ బైక్ దిగి వెళ్లే లోపలికి కారు బయలుదేరిపోయింది. ఆ కంగారులో ఆటోను గుద్దుకున్నాను. ఏంటండి మీరు చెప్పేది నిజమా? అవును కలుపు, నీ మీద ఒట్టు, నేను చూసింది అర్చన్నే. ఒరే, ఒకవేళ నువ్వు పొరపాటు పడలేదు కదా? లేదమ్మా, నేను కారులో చూసింది ముమ్మాటికి అర్చన్నే. నమ్మలేకుండా ఉన్నాన్రా. అర్చన కారులో వెళుతూ కనిపించింది అంటే ఇదే ఊర్లో ఉండాలి. అర్చన వదిన ఇదే ఊళ్ళో ఉంటే మరి ఇంటికెందుకు రాదత్తయ్య? కలుపు, ఇదే ప్రశ్న మీ రామన్నయ్య కూడా అడిగాడు. అంటే రామన్నయ్య కూడా ఈ విషయం చెప్పారా? చెప్పాను, పరుగు పరుగున వెళ్ళి చెప్పాను, బావా అర్చన కనపడిందని. మీ మాట నిజమే. అర్చన వదిన మళ్ళీ కనిపిస్తే ఎంత బాగుంటుందో. కల్పన, ఏంటి నువ్వు కూడా? వీడు అర్చన్ని చూశాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అమ్మా! అవునరా, నువ్వు తన్ని చూశాను అన్నావు, అర్చన అని బిగ్గరగా పిలిచాను అన్నావు. అయినా తను ఆగలేదంటే, కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు అంటే ఏంటి అర్థం? తను అర్చన కాదనే కదా? అబ్బా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా కళ్ళు నన్ను మోసం చేయవు. అది కాదండి, వదిన నిజంగానే కనిపించిందా? నిజంగానే కనిపించింది. నిజంగానే కనిపించింది కలుపు. ఓకే, ఆల్ రైట్, మీరు నా మాట నమ్మట్లేదు కదూ? అర్చన ఈ ఊళ్ళోనే ఉంది. ఏదో ఒక రోజు నా కంట పడుతుంది. ఆ రోజు మీ ముందుకు తీసుకొచ్చి మీ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పిస్తాను. ఎస్, చెప్పిస్తాను. స్వప్న, ఎవరో చూడమ్మా. బాగున్నావమ్మా స్వప్న? స్వప్న, ఎవరమ్మా? ఏమొదినా, కులాసేనా? ఏరా కళ్యాణ్, మేమిలా వస్తామని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా? ఆహా, అలాంటిదేం లేదు. రండి, కూర్చోండి. కూర్చోవటం మాత్రమే కాదక్క, నీ చేతి కాఫీ కూడా తాగి వెళదామని వచ్చాం. హఠాత్తుగా గాలి ఇటువైపు ఎందుకు మళ్ళిందో? ఇవాళ నువ్వు ఎన్నైనా అను, బదులుగా నేను ఒక్క మాట కూడా అనను. ఆ దేవుడి మీద ఒట్టు. ఏమోదినా, ఆశ్చర్యంగా ఉంది కదూ. మొన్న మీరు మా ఇంటికి పెళ్లి పిలుపులకు వచ్చినప్పుడు ఏదో కడుపులో బాధను తట్టుకోలేక అలా గొడవ చేసినందుకు ఆ తర్వాత మీ తమ్ముడు ఎంతో ఫీల్ అయ్యారు. అవునక్క, ఆ తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే నేను మరీ మూర్ఖంగా ప్రవర్తించాను అనిపించింది. అర్థం లేని ఆవేశంతో అనవసరంగా గొడవ చేశాను అనిపించింది. చూడమ్మా, నువ్వెవరవో నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. నా మేనల్లుడిని అల్లుడిగా చేసుకోవాలని ఆశపడ్డాను. ఆ ఆశ నిరాశ అయిందనే ఉక్రోషంతో నిన్ను కష్టపెట్టాను. అందుకు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి.
అక్క, చిన్నప్పటి నుంచి నా గురించి నీకు తెలుసు. ఏదో నీ కొడుకు నా కూతుర్ని చేసుకోలేదనే కోపంతో నిన్ను బాధ పెట్టాను. తోడబుట్టిన దానివి, పెద్దదానివి, నువ్వు కూడా నన్ను క్షమించాలి.